కరోనా వైరస్ ఈ పేరు వినగానే ఒకంత భయం కలుగుతుంది. ఎందుకంటే ప్రమాదకరమైన వైరస్, అది కాక అతి తక్కువ టైంలో 60 దేశాలకు పైగా వ్యాప్తి చెంది ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వైరస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ వైరస్ ఉన్నవాళ్ళు దగ్గటం వలన, తుమ్మటం వలన వచ్చే డ్రాప్లెట్స్ వలన ఈ వైరస్ ఎదుటివారి బాడీలోకి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ వైరస్ జీవితకాలం 3 నుంచి 5 రోజులు. ఈ వైరస్ నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనం సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మనం దగ్గినా తుమ్మినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. దగ్గు రొంప ఉన్న వారికి దూరంగా ఉండాలి. మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కరోనా వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ వైరస్ రాకుండా ఒక బెస్ట్ హోమియో మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ పేరు ఆర్సెనికం ఆల్బమ్ 30 అండి. ఇది ఏ హోమియో స్టోర్స్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఈ సమయంలో ఉండాల్సిన బాటిల్ అన్నమాట. ఇది 3 రోజులు 3 పూటల 1/2 గ్లాస్ వాటర్లో 10 డ్రాప్స్ వేసుకుని తాగినట్లయితే ఈ వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడాల్సిన మెడిసిన్. వైరస్ వచ్చిన తర్వాత బాధపడటం కంటే వైరస్ రాకుండా కాపాడుకోవటం మేలు. ఈ వైరస్ రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ మెడిసిన్ని తెచ్చుకొని 3 రోజుల పాటు వాడండి. ఈ విషయం తెలియని వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు రీసెంట్గా తిరుపతిలో ఒక కరోనా కేసు నమోదైందండి. అది విదేశాల నుంచి తిరుపతి దర్శనానికి వచ్చిన ఒక ఆయనకి కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ ప్రబలక ముందే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వారం 10 రోజుల పాటు బయటికి వెళ్ళేటప్పుడు ముక్కు నోరు కప్పి ఉంచే విధంగా మాస్క్ను వేసుకోవటం మంచిది. ఈ వైరస్ సోకిన వాళ్ళకి శ్వాసకోశ సమస్యలు, అలాగే శ్వాస సరిగ్గా ఆడకపోవటం వంటి సమస్యలు వస్తాయండి. ఇవి ముందుగానే గ్రహించుకొని డాక్టర్ని సంప్రదించటం మంచిది. ఇలాంటి సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.